హోసన్నా మినిస్ట్రీస్కి ఈ నెల 7వ తారీఖు 50 సంవత్సరాలు వస్తుంది. ఎన్ని సంవత్సరాలు? 49 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలు ప్రవేశించబోతుంది. హల్లెలూయా. గోల్డెన్ జూబ్లీ 50 సంవత్సరాలు ప్రభు కృపలో మనల్ని భద్రపరిచి కాపాడి నడిపిస్తూ వచ్చారు. సో ఈ మాసమంతా దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఆమె ఎన్నెన్నో ఎత్తుపళ్ళాలు, పోరాటాలు, సమస్యలు దైవజనులు ఏసన్ గారు ఎదుర్కొన్నారు. హోసన్న సంస్థ ఎదుర్కొన్నది. నేడు కూడా ఎన్నెన్నో సమస్యలు మనం ఎదుర్కొంటూనే ఉన్నాం. ఎన్నెన్నో పోరాటాలు ప్రస్తుతం మీకు అంతా తెలుస్తూనే ఉంటాయి. విషయాలన్నీ కూడా మాకు తెలిసే వివరాల కన్నా మీకు తెలిసే వివరాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది సేవలోనే ఉండి సేవకు వ్యతిరేకంగా లేచి పరిచర్యను పాడు చేయాలని సేవకులకు వ్యతిరేకంగా పనులు చేస్తూ చాలా కొందరు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. దుష్ట శక్తులు లోపల కొంతమంది, బయట నుండి కొంతమంది, సంస్థలోనే ఉండి కొంతమంది వ్యతిరేకంగా పనిచేస్తుంటే కొంతమంది బయటికి వెళ్ళి సమస్యల్ని క్రియేట్ చేస్తున్నారు. ఈ వృద్ధిని, అభివృద్ధిని, ఆశీర్వాదం చూసి ఓర్చుకోలేక ఎన్నో బురదలు జల్లాలని, మరి పరిచయం మీద బురద జల్లాలని, సేవకుల మీద బురద జల్లాలని సంస్థకు వ్యతిరేకంగా కొంతమంది కంకణం కట్టుకుని ఎన్నో పనులు చేస్తున్నారు. అయినా సేవ దేవునిది, మనం దేవుని వారం. స్తోత్రం చెప్పడం గట్టిగా.